ఉన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఎలాగో లోబడుతూ జీవిస్తూ ఉంటాడో మరి అలాగే విశ్వాసి జీవితం అంతా ఆయనకు లోబడుతూ ఉంటాడు. రక్షణ సమయంలో పశ్చాత్తాపం కలిగినట్లే మరి విశ్వాసి జీవితం అంతా పశ్చాత్తాపడుతూ ఉంటాడు. ఎలా రక్షణ సమయంలో విశ్వసించామో అలాగే మరి జీవితం అంతా ప్రభువైన యేసుక్రీస్తు పైన విశ్వాసం కొనసాగుతుంది. ఈ కాలంలోని క్రైస్తవ జీవితం పరిశుద్ధాత్మకు మరి బాధ కలిగించే విధంగా ఉంది. ఈ రోజులలో బయట మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. చర్చికి వస్తూనే ఉంటారు, వాక్యం వింటూనే ఉంటారు, కథం చర్చి నుండి బయట అడుగు పెట్టంగానే ఫోన్లు చూసుడు, ఫోన్లు మాట్లాడు, ఇవన్నీ చూస్తూ ఉంటామండి. పేరుకు మనం క్రైస్తవులం, చర్చికి వెళ్తామనడం, మాకు అవి తెలుసు ఇవి తెలుసు అనడం, కానీ బయటికి రాగానే చర్చిల నుండి బయటికి రాగానే అన్నీ మర్చిపోతాం. అయితే మరి అలాగే జీవితం అంతా ప్రభు అయిన యేసుక్రీస్తు పైన విశ్వాసం కొనసాగుతుంది. ఈ కాలంలోని క్రైస్తవ జీవితం పరిశుద్ధాత్మకు బాధ కలిగించే విధంగా ఉంది. ఈ రోజులలో ఇది ఎంత దురదృష్టకరం అంటే ఈనాటి నీతి క్రైస్తవం, నీతి మార్గం